మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధి పరిపాలనా సౌలభ్యమే ధ్యేయంగా పోలవరం జిల్లాలో మరో కీలక అడుగు పడింది. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని రామవరం మండలం కేంద్రానికి అత్యంత దూరంగా ఉన్నటువంటి గుర్తేడును నూతన మండలంగా ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ పీఓ స్మరణ్ రాజ్ అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటివరకు రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాలుండగా ఈ నిర్ణయంతో గుర్తేడు 12వ మండలంగా అవతరించింది. ఈ సందర్భంగా దశాబ్ద కాలంగా గుర్తేడు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి రవాణా, పరిపాలన ఇబ్బందులను తొలగించినందుకు ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మనం మండలం చేసుకున్నాం, ఎంత సంతోషంగా ఉంటారు మీరందరూ. అన్నం తినకపోయినా ఏం కాదు. మీకు తెలుసు, ఇప్పుడే చెప్తున్నారు, వైరామవరం మండలం వెళ్ళాలంటే మా జేబులు ఖాళీ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళాక అధికారులు ఉండకపోతే ఉసూరునయ్యి అన్నం కూడా తినకుండా మళ్ళీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజు ఏమైంది, మీ వద్దకి మీ కాళ్ళ దగ్గరకే మండలం తీసుకొచ్చాం. హ్యాపీనా? మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మండలాలు ఎక్కడైతే దూర దూర ప్రాంతంలో ఉన్నాయో అవన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టమని కలెక్టర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారంగా ఎమ్మెల్యే గారు మీ పరిధిలో మనకేమైనా మండలాలు చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? పాతకోట వైరంవరం మండలం అప్పటి లోయర్ ఉంది కదా, దాన్ని మనం మండలం చేసుకుంటామని సార్ చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా అప్పుడున్నటువంటి పీఓ గారు కట్టా సింహాచలం గారు, సబ్ కలెక్టర్ గారు కల్పశ్రీ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేసి మీకు మండలాన్ని ఇవ్వడానికి మేము ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం, మీకు సమ్మతమా కాదా అని అడగడం జరిగింది. గుర్తేడు మండల హెడ్ క్వార్టర్స్ లో గుర్తేడు ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ పంచాయత్ ఆఫీస్ ఇవాళ ఇనాగ్రేట్ చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీషా గారు, నాతో పాటు అధికారులు పిఓ గారు, సబ్ కలెక్టర్ అండ్ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కువ చాలా జనం ఇవాళ రావడం జరిగింది. 5 గ్రామ పంచాయతీలు, 59 విలేజెస్ గా దాదాపుగా ఒక 7,000 to 8,000 పాపులేషన్స్ ఉంటున్న ఒక సెపరేట్ మండలంగా గుర్తేడు ఉరువహించడము చాలా సంతోషము. ఇది దాదాపుగా ఒక 40-50 సంవత్సరంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతీయ ప్రజలు కళ ఇవాళ మనకి అది రియాలిటీగా రావడం చాలా సంతోషము. ఈ కార్యక్రమంకి దాదాపుగా ఒక 2-3 వేల మంది ప్రజలు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి రావడము, ఇది ఒక పండగ వాతావరణంలో కొండడము చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ప్రాంతీయ అభివృద్ధికి ముఖ్యంగా ఈ విషయాలు అంటే ఈ మండల్ హెడ్ క్వార్టర్స్ గా రావడము, దీనికి ప్రత్యేక అధికారులు నియమించడము, దీనికి మండల్ కోసము ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షడానికి ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మారుమూల ప్రాంతంకి వివిధ కనెక్టివిటీ లోపాలు, రోడ్ కనెక్టివిటీ కానీ ఆర్ మొబైల్ కనెక్టివిటీ కానీ ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కానీ లేని పరిస్థితిలో, ఈ ఏరియా అభివృద్ధి లేకుండా ఉంటున్న పరిస్థితిలో ఇప్పుడు ఇవాళ ఈ గుర్తేడు సెపరేట్ మండలంగా అయింది. ఇక్కడ చూస్తే చక్కటిగా ఒక ఆర్మ్డ్ అవుట్ పోస్ట్ దాదాపుగా 200 పోలీస్ దాడులతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. గుర్తేడు